గ్రూప్ 1 డీటెయిల్స్ వచ్చేసి కూడా తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 నియామకాలకు సంబంధించి ఒక బిగ్ అలర్ట్ అయితే ప్రకటిస్తుంది. దీనికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ లో కూడా జాప్యం జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. గ్రూప్ 1 పై హైకోర్టు అయితే ప్రెసెంట్ ఇప్పుడు సంచలన తీర్పు వెల్లడించింది. పరీక్షల ఫలితాలను రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్ పేపర్లు రీవాల్యుయేషన్ నిర్వహించాలని కూడా ఆదేశించింది. అవసరమైతే గ్రూప్ 1 మళ్లీ నిర్వహించాలని హైకోర్టు టీజీపీఎస్సీకి ఆదేశించింది. ఇక గ్రూప్ 1 పరీక్షల రద్దు కోరుతూ వేరువేరుగా అభ్యర్థులు వేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్ కి ఎదురు దెబ్బ తగిలిందని అనుకోవాలి. ప్రశ్నాపత్రాలు మళ్లీ దిద్దాలంటూ కూడా హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విషయంలో ఈ అక్రమాలు జరిగాయంటూ పరీక్షలు రద్దు చేయాలంటూ కూడా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడము, పరీక్షలు రద్దు చేయకూడదు, ఈ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారు ఇంకో పిటిషన్ దాఖలు చేయడం, రెండు వైపులా కోర్టు వాదనలు విన్న తర్వాత ఈ రోజు తుది తీర్పు ప్రకటిస్తానంటూ కూడా గతంలోనే తీర్పు రిజర్వ్ చేయడము, ఈ రోజు తుది తీర్పు ప్రకటించినట్టుగా సమాచారం అందుతుంది. దీంట్లో క్లియర్ గా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ హైకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల పేపర్లను రివాల్యుయేషన్ చేయాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. రివాల్యుయేషన్ చేసిన తర్వాత కూడా దాని ఆధారంగా ఫలితాలు వెల్లడించాలంటూ కూడా టీజీపీఎస్సీకి కోర్టు ఆదేశాన్ని జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సాధ్యం కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ గతంలో నుంచి కూడా ఈ గ్రూప్ 1 వివాదం కొనసాగుతూనే ఉంది. గతంలోనే ఈ ఎగ్జామ్స్ నిర్వహించినప్పటికీ అప్పుడు కోర్టు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ లో కూడా ఆ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఏదైతే ఈ కరెక్షన్ చేసినటువంటి టీచర్స్ ఉన్నారో వాళ్లకు అనుభవం లేనటువంటి వ్యక్తులను పెట్టి, ఏమాత్రం అవగాహన లేనటువంటి వ్యక్తులను పెట్టి వారి ద్వారా ఈ కరెక్షన్స్ చేయడం కారణంగానే తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నటువంటి భాష అర్థం కాకపోవడము, వాటి వల్లనే కొంతమంది క్వాలిఫై కాకపోవడము, అనుకున్న విధంగా మార్కులు ఇవ్వకపోవడము, ఇదంతా కూడా టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి కరెక్షన్ లో ఈ తప్పిదాలు జరగడం కారణంగానే మేము డిస్క్వాలిఫై అయ్యాము, లేకపోతే క్వాలిఫై అయ్యే వాళ్ళు అంటూ కూడా కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే అదే పరీక్షల్లో ఆల్రెడీ ఉద్యోగాలు పొంది వివిధ చోట్ల వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి అభ్యర్థులు మేము రాసినటువంటి ఎగ్జామ్స్ లో ఎలాంటి అక్రమాలు అవకతవకలు జరగలేదు, డిస్క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే కావాలని కోర్టు మెట్టెక్కి తమకు అన్యాయం జరిగిందని వాదనలు వినిపిస్తున్నా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరీక్షలని రద్దు చేయకూడదు అంటూ కూడా ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు కోర్టులో వారొక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రెండు వైపున కోర్టు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి రద్దు చేస్తే ఎంతమంది నష్టపోతారు, రద్దు చేయకపోతే నిజంగానే అభ్యర్థులు నష్టపోతారా అంటూ కూడా కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత ఈ రోజు కోర్టు ఒక కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో ప్రకటించినటువంటి ఫలితాలని రద్దు చేయడము, మళ్లీ పేపర్ ని రివాల్యుయేషన్ చేయడము, ఒకవేళ సాధ్యం కాకపోతే మళ్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలంటూ కూడా టీజీపీఎస్సీకి హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సునీత, అయితే రవితేజ, ఇప్పుడు ఏదైతే అభ్యర్థులు ఆరోపిస్తున్నారో ఈ అంశాల్లో ఏమైనా వాస్తవం ఉందా? అభ్యర్థులు ఏమైనా ఆధారాలు చూపించారా? వాళ్ళు గతంలోనే అనేక పరీక్షలు రాసాము, ఈసారి అంటే గతంలోనే ఈ అంశం ఏదైతే తెలుగు లాంగ్వేజ్ లో తప్పనిసరిగా తమకు ఈ క్వశ్చన్ పేపర్ రావాల్సి ఉంటుంది, ఇంగ్లీష్ లో పూర్తిగా అర్థం అవ్వలేకనే మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలుగులో ఈ క్వశ్చన్ పేపర్ వస్తే మేము ఈజీగా రాయగలుగుతామంటూ కూడా కొంతమంది అభ్యర్థులు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడము, ప్రభుత్వం దానికి ఒప్పుకోవడము, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఉర్దూ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ ని సిద్ధం చేసి ఇచ్చినప్పటికీ ఈ అభ్యర్థులు మాత్రం ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వాటికి పూర్తిగా ఈ పారాల మెసేజెస్ వాళ్ళు రాసి ఇవ్వడము, దానికి పూర్తిగా సమాధానాలు రాసి ఇవ్వడము, అక్కడ కరెక్షన్ విషయంలో గానీ అవగాహన లేనటువంటి అధ్యాపకులను పెట్టి వాళ్ళకు కనీసం తెలుగు అర్థం కాకపోవడంతో ఈ రోజు ఇంతమంది డిస్క్వాలిఫై అయ్యారు. నిజంగానే తెలుగు వచ్చినటువంటి పండితులు, టీచర్లు ఉండి దీన్ని కరెక్షన్ చేపడితే
మేమందరం క్వాలిఫై అయ్యే వాళ్ళం అంటూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మెరిట్ లిస్ట్ లో మార్క్స్ తగ్గించడము, అక్కడ ఉండాల్సినటువంటి కోటా ప్రకారంగా కరెక్షన్స్ జరగకపోవడము, మార్కులు వెల్లడించకపోవడము, దీంట్లో కొంతమంది పైరవీలు చేసి ఉద్యోగాలు సంపాదించారు అంటూ కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ అభ్యర్థులన్నీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో ఇటు ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి దీంట్లో ఎలాంటి తప్పిదాలు లేవు, ఎగ్జామ్స్ రద్దు చేయకూడదు, ఎవరైతే ఈ కోర్టుకు ఆశ్రయించి తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయో దానిపైన ఏదైనా వెరిఫై చేపియండి తప్ప ఈ ఎగ్జామ్స్ రద్దు చేయకూడదు అంటూ కూడా ఒక పక్క విద్యార్థులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కోర్టు రెండు వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత రవితేజ మీరు అలాగే ఉండండి, మనతో పాటు అర్జున్ పిటిషనర్ కూడా అందుబాటులో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ అర్జున్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ అర్జున్ గారు, సో ఏంటి అసలు మళ్ళీ గ్రూప్ 1 పై హైకోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది అండ్ ఈ పిటిషన్ వేసింది కూడా మీరే కాబట్టి అసలు ఏంటి అభ్యంతరం ఎక్కడ స్టార్ట్ అయింది? అదే అండి, ముఖ్యంగా తెలుగు మీడియం ఎవాల్యుయేషన్ కరెక్ట్ గా జరగలేదు, తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు సరిగ్గా వేయలేదనే దాంతో మేము అంటే మా ఫ్రెండ్స్ కమ్యూనిటీలో మా వాళ్ళ కేసు వేసింది. అంటే ఎలా తెలిసింది మీకు ఇక్కడ తప్పిదాలు జరిగాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కరెక్షన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా లేరు అని అది మీకు ఎలా తెలిసింది? అదే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్, వాళ్ళు ఇచ్చిన నోటీసెస్, వాళ్ళు ఇచ్చిన పేపర్లు అవన్నీ ఎగ్జామినేషన్ చేయటము, తర్వాత నెంబర్ ఆఫ్ ఈ క్యాండిడేట్స్, మెయిన్స్ క్యాండిడేట్స్ వాళ్ళ పేపర్లు ఒక్కొక్క క్యాండిడేట్ 7 పేపర్లు రాస్తారు, అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 90 రోజుల్లో కరెక్షన్ చేయడం ఇంపాసిబుల్. మరి వీళ్ళు ఎలా చేశారు, ఏ క్రైటీరియా మీద చేశారు, ఇంగ్లీష్ మీడియం వారికి మార్క్స్ ఎలా వేస్తారు, తెలుగు మీడియం మార్క్స్ వాళ్ళకి ఎలా వేస్తారు అనే దాంతో లిటిగేషన్ స్టార్ట్ అయింది. జడ్జి గారు సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాత ఈ జడ్జిమెంట్ మాకు ఇవ్వటం జరిగింది. అయితే తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అనే విషయం అయితే వాస్తవం, అది ఆ విషయం జడ్జి గారికి అర్థమైంది. సో దిస్ ఇస్ ద రిజల్ట్. దాన్ని బట్టి ఈ రోజు ఇలా రిజల్ట్ మేము భావిస్తున్నాం. ఎస్ అర్జున్ గారు, ఇప్పుడు హైకోర్టు తీసుకునే నిర్ణయం పైన మీరంతా ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అయితే రీవాల్యుయేషన్ అనేది జడ్జి గారు చెప్పారు, రీవాల్యుయేషన్ చేయడం కుదరకపోతే ఖచ్చితంగా మీరు రీమైన్స్ పెట్టాల్సి వస్తుంది అనే వాదన కూడా అనే డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇవ్వడం జరిగింది. అయితే చాలా మంది అభ్యర్థులు మటుకు రీమైన్స్ పెడితే అందరికీ న్యాయం జరుగుతుంది, రీమైన్స్ మటుకే అందరికీ భావ్యంగా ఉంటది అనే విషయం అయితే స్పష్టంగా స్టూడెంట్ కమ్యూనిటీ, ఆస్పిరెంట్ కమ్యూనిటీ నుంచి అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ రీవాల్యుయేషన్ కి హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి రీవాల్యుయేషన్ కి మీరు ఓకేనా? ఒకవేళ దాంట్లో కూడా ఏమైనా తప్పుల తడకలు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారా, లేదంటే అవసరం అయితే మళ్ళీ గ్రూప్ 1 కూడా కండక్ట్ చేస్తాం అంటున్నారు కాబట్టి మరి మీరంతా రెడీగా ఉన్నారా మళ్ళీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయడానికి? అదే అండి, ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే ఒకవేళ రీవాల్యుయేషన్ అయితే మీరు చేయండి. ఇప్పుడు రివాల్యుయేషన్ చేస్తారండి టీఎస్పీఎస్సీ వాళ్ళు, రివాల్యుయేషన్ లో ఖచ్చితంగా 1-2 మార్కులు, 1-2 కాదు చాలా మటుకు మార్కులు తగ్గుతాయి, పెరుగుతాయి. దాని అర్థమైంది కమిషన్ వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. తప్పు చేసినట్టు ఒప్పుకున్నప్పుడు మరి ఆ మెయిన్స్ దాని శాంక్టిటీ ఎలా ఉంటది, మెయిన్స్ ఎలా ముందుకు తెలుస్తుంది. సో ఇది ఎట్లయినా మెయిన్స్ ఎగ్జామినేషన్ మళ్ళీ కండక్ట్ చేయడం సంబంధించిన విషయమే, ఇది ముందుకు పోయేలాగా ఉంది. ఈలోపు ఇందులో ఉన్న ఏమైనా డిస్క్రిపెన్సీస్, లూప్ హోల్స్, ఎందుకంటే అన్ని ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా జరగాలని మేము అందరం కోరుకుంటాం. మాకేం గవర్నమెంట్ మీద మాకేం కోపం లేదు, ఎట్లాంటి తప్పులు లేకుండా ఎట్లాంటి రిజర్వేషన్ పాలసీస్ అన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అయ్యి అన్ని కరెక్ట్ గా ఉండి ఆ తర్వాత మీరు రిక్రూట్మెంట్ జరిపితే బాగుంటుందనే విషయం స్పష్టం చేస్తున్న గవర్నమెంట్ టీఎస్పీఎస్సీ వారికి. అయితే ఈ రోజు ఇచ్చిన జడ్జిమెంట్ మటుకు రివాల్యుయేషన్ చేయమని చెప్పాడు జడ్జి గారు. రివాల్యుయేషన్ చేస్తే ఖచ్చితంగా అందులో మిస్టేక్స్ బయటకు వెళ్తాయి. అందులో మిస్టేక్స్ బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఈ మెయిన్స్ ముందుకెలా వెళ్తుంది. సో ఆటోమేటిక్ గా దీన్ని ఎటు తిరిగినా కూడా దీనికి రిమైన్సే ముందుకెళ్లే భాగంలాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అర్జున్ గారు, ఇప్పుడు రీవాల్యుయేషన్ సరే మీరు అన్నట్లు తప్పు ఒప్పుకున్నట్లే కదా అని మీరంతా భావిస్తున్నప్పటికీ ఇప్పుడు రీవాల్యుయేషన్ జరిగితే మళ్ళీ ఈ మార్క్స్ విషయంలో కూడా ఎక్కువ తక్కువ జరుగుతాయి, వీటికి గురించి కొన్ని చేంజెస్ ఉంటాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారు. ఈ చేంజెస్ వచ్చిన తర్వాత ఒకవేళ మళ్ళీ మీకు అనుకూలంగా రాకపోతే మళ్ళీ కూడా పిటిషన్ కు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా ఇంకో లిటిగేషన్ ఉంటుంది. ఎందుకనంటే 100% ట్రాన్స్పరెంట్ గా ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేకుండా జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. అంతే, అంతకు మించి మాకు ఇంకేమీ లేదు. తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మార్కులు ఎలా ఎక్కువ వచ్చాయి అనేది వాళ్ళు కోర్టు వారికి ప్రూవ్ చేయలేకపోయారు. దాన్ని బట్టే
మా వైపు న్యాయం ఉందనే విషయము జడ్జి గారికి అర్థమైంది కాబట్టి ఇలా తీర్పు వచ్చింది. ఇది ఇంకా 50% తీర్పు మాత్రమే అనుకుంటున్నాము. ఇంకా దీన్ని బట్టి ఇప్పుడు దీన్ని కమిషన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఆ రివాల్యుయేషన్ మోడరేషన్ మెథడ్ లో అప్లై చేయమని చెప్పాడు జడ్జి గారు. ఆటోమేటిక్ గా వీళ్ళు మళ్ళీ చేసినా కూడా మళ్ళీ 50 మార్కులు వస్తాయి. మళ్ళీ 50 మార్కులు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో లిటిగేషన్ వస్తుంది, మళ్ళీ ఇంకో కేసు అయితే ఉంటుంది దీని మీద. న్యాయం దక్కే వరకు కోర్టు తలుపు తడుతూనే ఉంటామండి. ఓకే అండి అర్జున్ గారు, థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా మనతో పాటు రాంబాబు, ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థి కూడా మనతో పాటు వారి అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు గుడ్ మార్నింగ్. రాంబాబు గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్ రాంబాబు గారు, సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ విషయంలో మళ్ళీ కూడా ఏదైతే ఈ తీర్పు వచ్చిందో కూడా హైకోర్టు ఏదైతే మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలని కూడా ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా అటు టీజీపీఎస్ ని కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. సో ఏంటి, ఏమనుకుంటున్నారు, ఇక్కడ నిజంగా ఎక్కడ తప్పులు జరిగాయని మీరు అనుకుంటున్నారు? ఎస్ రవికుమార్ గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి అసలు? వాయిస్ మీది. ఎస్ రవికుమార్ గారు ఓకేనా అండి, నా ఆడియో ఓకేనా ఇప్పుడు? ఓకే మేడం. అయితే యాక్చువల్లీ ఏంటంటే మేము గతం నుంచి కూడా మెయిన్స్ రాయకన్నా ముందు నుంచి కూడా చెప్తున్నాం, జీవో 29 ఉన్నప్పుడు కూడా ఆ జీవో 29 ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట చాలా నల్ల జీవోగా ఉంది. దానిపైన కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం. ఈ జీవోను బయటికి తీసుకురాకుండా అప్పుడు 8 నెలలు జాప్యం చేసి మమ్మల్ని అప్పుడు రోడ్ల పాలు చేసిండ్రు వీళ్ళు, ఈ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత మేము ముందు నుంచి గతం నుంచి కూడా చెప్తా ఉన్నాం, మీరు తెలుగు మీరు ఏదైతే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్ గా చేయండి అని చెప్తే ఇప్పటి వరకు కూడా చేయకుండా దాన్ని మచిబూసి మారేడుకాయ చేసిన చందంగా వీళ్ళు చేశారు మేడం. హలో చెప్పండి వింటున్నా. చేస్తూ అంటే ఇది ఎలా చేశారంటే, మేము గతం నుంచి కూడా మాకు చాలా అనుమానాలు ఉన్నాయి, అనుమానాలు తీర్చి మీరు రాయండి, అనుమానాలు తీర్చి మీరు రిజల్ట్ ఇవ్వండి అని మేము చెప్పాం. కానీ ఎక్కడ కూడా అనుమానాలు తీర్చకుండానే ఈరోజు రిజల్ట్ ఇచ్చారు. రిజల్ట్ ఇచ్చి దాదాపు మార్చిలో రిజల్ట్ వచ్చింది. దాదాపు ఆ రోజు నుంచి కూడా మేము కోర్టుల ద్వారా కొట్లాడుతా ఉన్నాం. చివరికి మిగిలింది ఏంటి, నిరుద్యోగులు గెలిచారు, ధర్మమే గెలిచింది. మీరు అన్యాయం చేయాలనుకున్నారు, మా నిరుద్యోగులకు అన్యాయం చేయాలనుకున్నారు, అన్యాయం కాదు న్యాయమే గెలిచింది. అది కూడా మా కోర్టు ద్వారా గెలిచింది. ఈ రోజు ఇది మా విజయం కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగుల విజయం. అంటే ఒకటి రవికుమార్ గారు, ఇప్పుడు రీవాల్యుయేషన్ లో మళ్ళీ ఏమైనా మార్కులు ఎక్కువలు కానీ తక్కువలు కానీ మళ్ళీ ఇందులో కూడా మీకు ఏమైనా తప్పులు కనిపిస్తే మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నా, అవసరమైతే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని అటు హైకోర్టు అంది కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి మీరంతా రెడీగా ఉన్నారా? మళ్ళీ ఎగ్జామ్ అనలేదు మేడం, మళ్ళీ ఎగ్జామ్ అనలేదు హైకోర్టు. ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అనలేదు, రీవాల్యుయేషన్ రీమెయిన్స్ పెట్టమని చెప్పింది. ఓకే, రీమెయిన్స్ పెట్టమని చెప్పింది. ఒకవేళ మీరు 8 నెలల లోపల రీవాల్యుయేషన్ చేయనట్టుంటే రీమెయిన్స్ పెట్టండి అని హైకోర్టు స్పష్టంగా చెప్పింది మేడం. హలో ఓకే అండి రవికుమార్ గారు, థ్యాంక్ యూ అండి. సో అదేవిధంగా మాతో పాటు ఏదైతే ఈ గ్రూప్ 1 కి సంబంధించి కూడా చాలా మంది విద్యార్థులను ట్రైన్ చేసిన అశోక్ సార్ కూడా ఉన్నారు. ఈ విషయంలో ఆయన ముందు నుంచి కూడా పోరాటాలు చేస్తున్నారు. అశోక్ సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ అశోక్ సార్, ఇప్పుడు హైకోర్టు తీసుకున్న తీర్పుని ఏ రకంగా చూస్తున్నారు? మీరు ముందు నుంచి కూడా ఈ గ్రూప్ 1 విషయంలో ముందుండి స్టూడెంట్స్ కి సంబంధించి కూడా ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకు సంబంధించి కూడా మీరు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు తీసుకున్న హైకోర్టు నిర్ణయం పైన మీరు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైంది అని స్పష్టంగా ఈ తీర్పు ద్వారా అర్థమవుతుంది. నేను మొదటి నుంచి 2 ఆరోపణలు ప్రధానంగా చేశాను. చెప్పండి. 2 ప్రధానంగా ఆరోపణలు 2 చేశాను మేడం. నేను ఒకటి, వాల్యుయేషన్ లో గందరగోళం జరిగింది. జేఎల్స్ గా ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్ ద్వారా డిఎల్ గా పొందిన వాళ్లతోని పేపర్ వాల్యుయేషన్ చేయించారు. ఎక్కడ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనే వాళ్ళు పేపర్ వాల్యుయేషన్ చేయలేదు. పైగా జేఎల్స్ అనే వాళ్ళందరూ కూడా తెలుగు మీడియానికి సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దారు. సరిగా అర్థం కాని కారణంగా అందమైన రైటింగ్ ఉన్న వాళ్లకు మాత్రమే ఇక్కడ మార్కులు వేశారు. దీని కారణంగా సమర్థత స్పష్టంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇక్కడ సెలెక్ట్ కాలేదు. కేవలం అందంగా రైటింగ్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. రెండవది, క్రీమ్ పోస్టులు మొత్తం కూడా అమ్ముకున్నారని కూడా నేను దీనిపైన ఆరోపణ చేశాను. అది కూడా వాస్తవము. కానీ కోర్టు తీర్పు కేవలం
రీవాల్యుయేషన్ చెయ్యండి, 8 నెలల్లోగా ఫలితాలు ఇవ్వండి అని స్పష్టంగా చెప్పింది. కానీ ఇది మాకు సంతోషకరమైన తీర్పు కాదు. మేమేమంటున్నామంటే రీవాల్యుయేషన్ ద్వారా కూడా మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళీ పాత ముచ్చటే పాడుతుంది. మళ్ళీ మేము రీవాల్యుయేషన్ చేసినామని పాత అభ్యర్థులను ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే రీవాల్యుయేషన్ వల్ల పెద్దగా న్యాయం జరగదు, రీ ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకంటే ఇలా అమ్ముకున్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. కంప్లీట్ గా రీవాల్యుయేషన్ పద్ధతి ప్రకారం కనుక జరిగితే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన మాకు నమ్మకం లేదు. ఎందుకంటే మొదటిసారి పెట్టారు, రెండోసారి పెట్టారు, మూడోసారి పెట్టారు, ఎన్నిసార్లు ఎగ్జామ్ పెట్టినట్టు సందర్భం లేదు. కనీసం వాళ్ళు బయోమెట్రిక్ కూడా సరిగా నిర్వహించలేని ఒక పరిస్థితి. వాళ్ళ గవర్నమెంట్ ఏమంటుందంటే మేము కంప్లీట్ గా ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటుంది, కానీ ఎక్కడ కూడా ప్రక్షాళన చేయలేదండి. కేవలం చైర్మన్ సభ్యులు మాత్రమే మారారు తప్ప దాంట్లో ఒక సిబ్బంది కూడా మారవలేదు. అవుట్ సోర్సింగ్ వాళ్ళు అట్లనే ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు అట్లనే ఉన్నారు. న్యాయం చేయడానికి అవకాశం లేదు. మొత్తం మీద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ తీర్పు ద్వారా ఏమర్థమైందంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీని ద్వారా పూర్తిగా విఫలమైంది. కాబట్టి మేము తీర్పుని స్వాగతిస్తున్నాం. కానీ ఈ తీర్పు మాత్రం నిరుద్యోగులందరికీ సంతోషం అంటే కాదు. ఎందుకంటే జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఓపెన్ కోటాలోకి రాకుండా అడ్డుకున్న సందర్భం కనపడింది. కాబట్టి పాత జీవో ప్రకారమే మళ్ళీ ఫిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ విషయం పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నా పైన ₹1 కోటి పరువు నష్టం దావా కేసేసింది. అంటే వాళ్ళు వేసిన తప్పుడు కేసు అని రుజువైంది. నేను మళ్ళీ ఇప్పుడు అవసరమైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ పైన నేను పరువు నష్టం దావా కేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా నిర్వహించకపోగా మాలాంటి కొట్లాడిన వాళ్ళ పైన బేగం బజార్ లో కేసు పెట్టడం, సిటీ సివిల్ కోర్టుకి వెళ్లి నోటీసులు పంపడం, ₹1 కోటి పరువు నష్టం దావా కేసు వేయడం, ఇవన్నీ కూడా చేసింది. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకటి అవినీతిలో కూరుకుపోయింది, 2 వాళ్ళక్కడ సరైన సిబ్బంది లేదు, 3వది వాల్యుయేషన్ సరిగా చేయలేదు, నియమ నిబంధనలు పాటించలేదు. ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. కాబట్టి అడుగున ఉల్లంఘనకు పాల్పడిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ ద్వారా సరైన బాధితులకు న్యాయం జరుగుద్ది అంటే జరగదు. మళ్ళీ కంప్లీట్ గా రీ ఎగ్జామ్ పెట్టాలి. జియో నెంబర్ 55 ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు మళ్ళీ ఓపెన్ కోటాలో సెలెక్ట్ అయ్యే విధంగా మొత్తం ప్రాసెస్ మొత్తం నిర్వహించాలని ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాం మేడం. అంటే మీరేమో ఏదైతే ఖచ్చితంగా ఈ విషయంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మీరు అంటున్నారు. బట్ ఇందాక మనము ఏదైతే కొంతమంది అభ్యర్థులతో గ్రూప్ 1 రాసిన అభ్యర్థులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోరుకుంటుంది ఏంటంటే కూడా గ్రూప్ 1 పరీక్షలు కాదు, ఓన్లీ మేము రీవాల్యుయేషన్ గురించి అడుగుతున్నా, అది కూడా పకడ్బందీగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి కొందరు అభ్యర్థుల అభిప్రాయం. దానికి ఏమంటారు మరి? అంటే మేడం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ నిర్వహణలోనే సరిగా వాళ్ళ నియమ నిబంధనలు పాటించలేదు. కాబట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అటు వాళ్ళ పేపర్ రీవాల్యుయేషన్ చేయడం అనేది కొంత 50% అభ్యర్థులకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది, కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రిలిమినరీ పరిస్థితుల్లోనే జీవోని మార్చి గందరగోళం చేశారు. కాబట్టి మళ్ళీ నాకు తెలిసి టీఎస్పీఎస్సీ మళ్ళీ డివిజన్ బెంచ్ పోతుంది, అక్కడ సుప్రీంకోర్టు పోతుంది. ఈ ప్రాసెస్ గందరగోళం మళ్ళీ ఒక 5-6 నెలలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగుల తరపున తెలుగు మీడియం వాళ్ళకి అసలు ఒక్కరిని కూడా అంటే కేవలం 9.95% మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే తెలుగు మీడియం అభ్యర్థులకు పూర్తిగా న్యాయం చేయడానికి అవకాశం ఉందంటే అవకాశం కనబడతలేదు. కాబట్టి వాళ్ళు నిక్కచ్చిగా పర్ఫెక్ట్ గా పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీ స్థాయి ఉన్నటువంటి ప్రొఫెసర్ల ద్వారా, యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ లేరండి. ఫస్ట్ యూనివర్సిటీలో కూడా పనిచేసే వాళ్ళంతా కూడా కాంట్రాక్టింగ్ డైలీ వేజ్ మీద పనిచేసే ప్రొఫెసర్లే లేరు. మరి ప్రొఫెసర్ లేనప్పుడు వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ సరిగైన రీతిలో నిర్వహిస్తారన్న నమ్మకం మాకైతే కుదరడం లేదు. మళ్ళీ పాత వాళ్ళకే మళ్ళీ ఎగ్జామ్లు మళ్ళీ వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనబడతా ఉంది. బట్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో పేపర్ వాల్యుయేషన్ జరిగితే కొంత న్యాయం చేయడానికి అవకాశం. ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఏ ఒక్కరికి కూడా నమ్మకం లేకుండా పోయింది.
నేను కొట్లాడితే నాలాంటి వాళ్ళపైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ పేపర్ వాల్యుయేషన్ రీవాల్యుయేషన్ చేసినా కూడా అది పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో కాకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను మేడం. అంటే ఒకటి అశోక్ సార్, మీరేమో ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఓన్లీ మెయిన్స్ అనుకుంటున్నారా? అండ్ ఇంకొకటి ఇందాక మీరు అన్నారు యూనియన్ కమిషన్ సంబంధించి వాళ్ళు చేస్తే రీవాల్యుయేషన్ మేము ఒప్పుకుంటామని అంటున్నారు. అంటే ఏది అనుకోవాలి అసలు? మీరు యూనియన్ కమిషన్ ఉంటే మీకు ఓకేనా రీవాల్యుయేషన్? అంటే ఇక్కడ ఒకటి మేడం, ఫస్ట్ ఫిలిమ్స్ స్థాయిలోనే జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేశారు కాబట్టి మళ్ళీ ఫిలిమ్స్ కానించి మొత్తం కూడా ఎగ్జామ్ మెయిన్స్ సెలక్షన్ పద్ధతిలో ఆగం చేశారు కాబట్టి అట్లా చేస్తే ఎక్కువ మందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఓన్లీ పేపర్ వాల్యుయేషన్ మాత్రమే కనుక చేస్తే అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేస్తే కొంతమంది రాష్ట్ర వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. పూర్తిగా 10-13 ఏళ్లుగా ఒక గ్రూప్ 1 కూడా లేదు కాబట్టి కంప్లీట్ గా జీవోలని మార్చి ప్రాథమిక స్థాయి నుంచి మళ్ళీ పర్ఫెక్ట్ గా నిర్వహిస్తే ఆ నిజమైన అభ్యర్థులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పే వాదన మేడం. ఒకటి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి ఫిలిం స్థాయి నుంచి నిర్వహించడం, రెండోది మెయిన్స్ ఎగ్జామ్స్ మాత్రం నిర్వహించడం, మూడోది కేవలం పేపర్ రీవాల్యుయేషన్ చేయడం మాత్రమే అనేది 3 కాన్సెప్ట్లలో ఇక్కడ కనబడతా ఉంది. వాళ్ళ తీర్పు సారాంశం ఏంటంటే 8 నెలల్లోగా కంప్లీట్ గా రీవాల్యుయేషన్ మాత్రమే చేయమని హైకోర్టు జడ్జి గారి యొక్క ఆదేశం. మీరు గనక రీవాల్యుయేషన్ సరైన పద్ధతిలో నిర్వహించకపోతే మళ్ళీ వాల్యుయేషన్ సరి చేయకపోతే రీ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఆ కోర్టు జడ్జి గారి యొక్క తీర్పు యొక్క సారాంశం. ఎందుకంటే ఆ తీర్పు ఇంకా బయటికి రాలేదు మేడం. బయటికి వస్తే గానీ ఆ తీర్పు మొత్తం చదివితే గానీ ఏముండదు అనే దాని మీద మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మేడం. అంటే ఒకటి అశోక్ సార్, మీరు చెప్తున్నట్లు సరే ఈ విషయాలన్నిట్లో ఇందాక మీ అభ్యర్థి నార్మల్ గా ఇప్పుడు మళ్ళీ ఈ వాల్యుయేషన్ కి సంబంధించి ఎంత టైం తీసుకున్నారు? మొన్న 3 నెలల్లోనే కంప్లీట్ చేశారు. నవంబర్, డిసెంబర్, జనవరి 3 నెలల్లోనే కంప్లీట్ చేశారు. వాస్తవంగా అంతమంది సభ్యులకి కనీసంగా 6 నెలలకు పైన టైం పడుతుంది వీళ్ళకున్నటువంటి లెక్చర్ల ప్రకారం. కాబట్టి 8 నెలల టైం అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో రీవాల్యుయేషన్ చేస్తే మాత్రం న్యాయం జరగదు. కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో సపరేట్ ఒక కమిటీ ఏర్పాటు చేసి సరి అయినటువంటి ప్రొఫెసర్ల నియామకం చేసి మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ చేరితే న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కానీ మొదటి నుంచి కనుక ప్రాసెస్ మారిస్తే నిజమైన అభ్యర్థి సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా అన్యాయానికి గురైనటువంటి వాళ్ళు ఎవరంటే తెలుగు మీడియం అభ్యర్థులు. పైగా సిలబస్ అనేది తెలంగాణ కాన్సన్ట్రేషన్ పరిధిలో తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ సోషియాలజీ బేస్డ్ కావచ్చు, తెలంగాణ ఎకానమీ కావచ్చు. కాబట్టి తెలంగాణ బేసుల్లో ఉన్నటువంటి ఈ సిలబస్ తెలుగు మీడియం అభ్యర్థులకే సరైన పద్ధతిలో ఉన్నది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో మూవ్మెంట్ కి సంబంధించిన పుస్తకాలు కూడా సరైన పుస్తకాలు ఉన్నాయంటే లేని ఒక పరిస్థితి. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు న్యాయం జరగాలంటే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ కనుక చేస్తేనే తెలుగు మీడియం అభ్యర్థులు న్యాయం చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు సరే యూపీఎస్ ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో మీరు రీవాల్యుయేషన్ చేస్తే మీరు ఓకే అని చెప్తున్నారు, అండ్ 8 నెలల టైం కూడా మీకు ఓకే అని చెప్తున్నారు. కానీ మళ్ళీ మీరు ఏదైతే మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళాలంటే కూడా జీవోలో కొన్ని మార్పులు తేవాలి. ఈ మార్పులు తేవాలంటే మళ్ళీ ఇది పెద్ద లాంగ్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి అంతలోపు మళ్ళీ ఏజ్ ఏదైతే బార్డర్ లైన్ లో ఉన్న అభ్యర్థులు నష్టపోతారు కదా మీరు చేస్తున్న దీనివల్ల. ఏజ్ అంటే పాత నోటిఫికేషన్ కదా మేడం, అది పాత నోటిఫికేషన్ కాబట్టి ఏజ్ అనే సమస్య రాదు. ఎందుకంటే అప్పటికే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళకే. వాస్తవంగా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయంటే రెండోసారి మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళకి కేవలం కొత్త పోస్టులకు మాత్రం ఎలిజిబుల్ ఉండాలా, అన్ని పోస్టులకు అవకాశం ఇచ్చారు. సెకండ్ టైం అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు. అంటే అక్కడ కూడా గందరగోళం జరిగింది. కాబట్టి మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో వాళ్ళకే మాత్రం అవకాశం ఉంటది. రెండోసారి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళకి అన్ని పోస్టులకు అవకాశం ఉండదు. అంటే ప్రతి వ్యవస్థలో అన్యాయం జరిగింది. అందుకే మొదటి నుంచి నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరంటే తెలుగు మీడియం అభ్యర్థులు. వాళ్ళ కోర్టులో కేసు వేసిన వాళ్ళు కూడా తెలుగు మీడియం అభ్యర్థులు, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరు కూడా వేయలేదు. తెలుగు మీడియం అభ్యర్థి వాళ్ళ కోర్టులో కేసేసి దాని మీద కొట్లాడింది కూడా తెలుగు మీడియం అభ్యర్థులే. కాబట్టి ఇక్కడ వాల్యుయేషన్ ద్వారా సంపూర్ణంగా న్యాయం జరగవచ్చు. ఒకవేళ ఓన్లీ వాల్యుయేషన్ పోతే మాత్రము ఖచ్చితంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. కానీ జీవో నెంబర్ 55 ప్రకారం పాత నోటిఫికేషన్ ప్రకారమే అవకాశం ఇచ్చి తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళ కొత్త పోస్టులో మాత్రం అవకాశం ఇచ్చే విధంగా చేస్తే
అందరికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందని నేను ప్రధానంగా చెప్పే అంశము. నా పైన కోర్టులలో కేసు వేశారు. మరి ఆ కోర్టుల కేసు విషయం కూడా నేను హైకోర్టులో దానిపైన దావా వేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను మేడం. ఓకే అండి అశోక్ సార్, మీరు అలాగే ఉండండి. ఇంకా ఇద్దరు అభ్యర్థులు కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, అదేవిధంగా అభ్యర్థి మోహన్ అండ్ ప్రియా ఇద్దరు కూడా ఉన్నారు. ఎస్ మోహన్, ప్రియా ఇద్దరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి ఇప్పుడు హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి మీరు ఏ రకంగా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముందుగా ప్రియా మీరు చెప్పండి. హైకోర్టు ఇచ్చిన తీర్పుని అయితే నేను స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ స్టూడెంట్ కమ్యూనిటీ ఒక మెయిన్స్ కి ప్రిపేర్ అవుతూ యూపీఎస్సీకి 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ మొన్న ఎగ్జామ్స్ రాసి రీప్రిలిమ్స్ రాసి ఒక్కసారి హిస్టరీలోకి వెళ్తే తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా లేదు. సరే అది పెట్టండి. 2022లో ఫస్ట్ ఏప్రిల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. 2022 అక్టోబర్ 16th ప్రిలిమ్ 1.0 అయింది. 2023 జాన్లో రిజల్ట్ ఇచ్చారు. జూన్ 11th ప్రిలిమ్స్ 2.0 కండక్ట్ చేశారు. మళ్ళీ రీకండక్ట్ చేశారు. మళ్ళీ 2024లో ప్రిలిమ్స్ 3.0 కండక్ట్ చేశారు. దాని తర్వాత అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ కండక్ట్ చేశారు. 2025 మార్చ్ లో రిజల్ట్స్ ఇచ్చారండి. అంటే 1000కి పైన రోజులు, అంటే ఆల్మోస్ట్ 3 years ప్లస్ అవుతుందండి. ఈ రోజు సెప్టెంబర్ కి తీసుకుంటే 3.5 years 4 years రావస్తుందండి. అంటే ఒక స్టూడెంట్ యొక్క ఆవేదన ఎట్లా ఉంటదండి, ఒక మెంటల్ స్టేట్ ఎట్లా ఉంటది అనేది మీకే అర్థమవుతుండొచ్చు. 4 years ఆఫ్ ట్రామా ఎట్లా ఉంది, అదే 2011-12 నుంచి వెయిట్ చేసే అభ్యర్థుల యొక్క మెంటల్ ట్రామా ఎట్లా ఉంటది అనేది మీకు అర్థమవుతుండొచ్చు. ద్వారా హైకోర్టు ఇచ్చిన తీర్పుని అయితే మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే రివాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా జరగాలి. యాజ్ ఎ స్టూడెంట్ కమ్యూనిటీ, యాజ్ ఎ స్టూడెంట్ నేను ఎట్లయితే ఒక 3 years 4 years దీనిపైన టైం స్పెండ్ చేసి ఎగ్జామ్ రాసాము మెయిన్స్, వాళ్ళందరికీ ఈ రోజు నష్టం జరిగిందండి. దేనివల్ల అంటే టీఎస్పీఎస్సీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీ విధులు సరిగా నిర్వహించకపోతే వాళ్ళకి, గవర్నమెంట్ కి, కాన్స్టిట్యూషన్ బాడీకి పోయేదేం లేదండి. స్టూడెంట్సే కదండి లాస్ట్కి బలేది. ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేస్తారండి స్టూడెంట్స్? వాళ్ళకి లైఫ్ అంటూ ఉంటది కదా. ఓన్లీ కెరీర్ పైన ఫోకస్ చేయలేరు కదా. కెరీర్ వరకే కమిట్ అయ్యి గ్రూప్స్ మీదనే డిపెండ్ అయ్యి కూర్చున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారండి. వాళ్ళందరికీ ఎలాంటి సమాధానం చెప్పగలుగుతారు? ఈ టీఎస్పీఎస్సీ అయినా గవర్నమెంట్ అయినా ఎలాంటి సమాధానం ఇస్తారండి? ఓకే, ఎస్ ప్రియా, నాకు అర్థమవుతుంది మీ ఆవేదన ఏంటో. ఒక్క నిమిషం ఆగండి. మోహన్ కూడా ఉన్నారు. ఎస్ మోహన్, సో మీరు చెప్పండి, మీరు ఏ రకంగా చూస్తున్నారు? మీరు కూడా ఏదైతే హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఒకవేళ అవసరమైతే గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలంటూ కూడా హైకోర్టు టీజీపీఎస్సీని ఆదేశించింది కాబట్టి, సో మీరు దానికి మళ్ళీ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మళ్ళీ మీరు దానికి రెడీయా? నేను రెడీ మేడం. ఎందుకంటే ఇప్పుడు రీఎవాల్యుయేషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ ద హానరబుల్ హైకోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే జీ న్యూస్ కూడా మా ఇష్యూని బాగా ఫస్ట్, అంటే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆ ఇష్యూని బాగా బయట తీసుకెళ్లారు. సో ఐ నీడ్ టు థ్యాంక్ జీ న్యూస్ ఆల్సో. అయితే ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో రియలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను యూపీఎస్సీలో చాలా మంచి మార్కులు వచ్చాయి. నేను మేబీ నాకు లాస్ట్ ఫైనల్లో నేను లేకున్నా రిటర్న్ మెయిన్స్ ఎగ్జామ్ లో చాలా చక్కగా జనరల్ స్టడీస్ కానీ ఎస్ఏ కానీ అన్ని మార్కులు చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూస్తే నాకు ఎస్ఏలో చాలా వ్యత్యాసం అన్నట్టు మేడం. మొత్తం 150 మార్క్స్ కి వచ్చేసి నాకు 41 మార్క్ వేశారు. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది. అలాంటి యూపీఎస్సీ రాసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. యూపీఎస్సీ అనే కాదు, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఎంతో ప్రావీణ్యత గల స్టూడెంట్స్ ఎస్ఎస్ గానీ వాళ్ళు అంటే సెలెక్షన్ లిస్ట్ లో లేకపోవడం అనేది. అంటే నేను అనేది ఏంటంటే ఈ జెన్యున్ ఆస్పిరెంట్స్ బయటపడ్డారు, బయట తోయబడ్డారు. ఎవరైతే అంటే ఈ ప్రాసెస్ లో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ రాంగ్. ఈ ఒక్కటే కాదు, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది కాదు, అదర్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే మెయిన్ అంటే ఎవరైతే జెన్యున్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే అర్హత వాళ్ళకు నిజంగా ఈ గ్రూప్ 1 స్థాయి ఉన్న క్యాండిడేట్స్ ని బయటికి నెట్టి పడ్డారన్నట్టు. సో హైకోర్టు చాలా చక్కగా
కొంత టైం అనేది గడిచింది. బట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ద హానరబుల్ హైకోర్ట్ ఫర్ ద సుప్రీం జడ్జిమెంట్ ఏంటంటే రీఎవాల్యుయేషన్ కాకుండా కొంత రీమెయిన్స్ అని చెప్పేసి ఉంటే చాలా బాగుండేది అనేసి నా ఉద్దేశం. రీఎవాల్యుయేషన్ లో మళ్ళీ ఇలాంటి అవకతవకలు ఇప్పుడు ఆ లిస్ట్ లో కూడా ఎవరైతే అదర్ స్టేట్స్ నుంచి కూడా ఎవాల్యుయేషన్ చేసే వ్యక్తులను తీసుకొచ్చామని చెప్పారు మేడం. ఇప్పుడు యూపీఎస్సీ తరహాలో ఎవాల్యుయేషన్ చేస్తే మార్కులు ఆ నిజము ఆ క్వాలిటీ ఆ క్రీము ఉన్న ఆస్పిరెంట్స్ కి పడేటివి. కానీ ఇక్కడ క్రీమ్ అనే క్యాండిడేట్స్ అంతా అవుట్ సైడ్, దే ఆర్ అవుట్ ఆఫ్ ద లిస్ట్, మెరిట్ లిస్ట్. సో ద జడ్జిమెంట్ ఈస్ లైక్ మోస్ట్ వెల్కమ్ బై ఆల్ ద ఆస్పిరెంట్స్, జెన్యున్ ఆస్పిరెంట్స్. సో నేను కోరుకునేది ఏంటంటే గ్రూప్ 1 రీమెయిన్స్ జరిగితే చాలా బాగుంటుండే అనేసి. ఎందుకంటే రీఎవాల్యుయేషన్ అనేది మళ్ళీ కన్ఫ్యూజన్ ఒకటి. సో రీమెయిన్స్ కండక్ట్ చేస్తే టీజీపీఎస్సీ, అలాగే ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఎవరు చేశారు దాంట్లో ప్రొఫెసర్స్ తో ఈ పేపర్స్ దిద్దియాలన్నట్టు. ఇప్పుడు మామూలుగా జూనియర్ లెక్చరర్ గాని వాళ్ళకి ఏమి ఆ నాలెడ్జ్ అనేది అంటే కొంతమందికి ఉండొచ్చు. బట్ ఆ యూపీఎస్సీ స్థాయిలో ఎవాల్యుయేషన్ అంటే ఇట్లా గ్రూప్ 1 అంటే ఇట్స్ సివిల్ సర్వీసెస్, ద టాప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇన్ ద పర్టికులర్ స్టేట్. మన తెలంగాణ స్టేట్ లోనే అది సివిల్ సర్వీసెస్, మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎలా నేషనల్ వైడ్ లో ఉంటుందో అలా స్టేట్ లో. సో అలాంటి అత్యున్నతమైన ఎగ్జామ్ కి మరి ఈ కరెక్షన్ ప్రాసెస్ అంటే నాలెడ్జ్ లేని వ్యక్తులు దిద్దితే మరి ఆ మార్కులలో అవకతవకలు జరిగినాయి కాబట్టి ఈ అన్యాయం జరిగింది అందరికీ. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రీమెయిన్స్ కండక్ట్ చేసి అర్హత, నాలెడ్జ్ బాగా దాంట్లో ప్రావీణ్యత సబ్జెక్టులలో ఈ సబ్జెక్ట్ రాని వ్యక్తులతో కూడా దిద్దించారు మేడం. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంటే అక్కడ ఎకానమీ ప్రొఫెసర్ కి ఏం తెలుస్తుంది, అలాంటి వాళ్ళతో దిద్దిచ్చారు. సో ప్రీవియస్ ఇంటర్వ్యూలలో నేను అన్ని విషయాలు బాగా చెప్పాను. సో అన్యాయం అయితే బాగా జరిగింది. సో సంతోషం ఏంటంటే హైకోర్టు లాస్ట్ మాకు ఏంటంటే నేను మంచి ఆప్షన్స్ వస్తే ఐఎంఎం కోజికోడ్ నుంచి నాకు సీట్ వస్తే నేను వెళ్ళలేదు మేడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం కష్టపడ్డాము, ఒక గ్రూప్ 1 ఒక ఆఫీసర్ గా సేవలు చేయాలి, సర్వీసెస్ చేయాలి. యూపీఎస్సీ ఏదేదో మిస్ అయింది, మన స్టేట్ లో మంచి అవకాశం వచ్చిందనేసి. ఓకే మోహన్, థ్యాంక్ యూ. సో అశోక్ సార్, సో చూస్తున్నారు అభ్యర్థులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ ఇంకొకటి ఏదైతే ఇప్పుడు హైకోర్టు తీర్పు వల్ల మళ్ళీ గ్రూప్ 1 ఏదైతే నియామకాలకు సంబంధించి మళ్ళీ మొదటికి వచ్చింది ఇదంతా కూడా. అండ్ మీరు కూడా చెప్పారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇందాక అభ్యర్థి ప్రియా కూడా ఒక మాట అనింది, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాలు జరగలేదు, డిలే అవుతూ వస్తుంది. అండ్ ఇంకొకటి మీ ప్రధాన ఆరోపణ ఏంటంటే కూడా ఏదైతే వాల్యుయేషన్ చేసిన స్టాఫ్ ఎవరైతే ఉంటారో కూడా వాళ్ళు ఏదైతే ప్రొఫెషనల్స్ కాదు అని చెప్పేసి కూడా మీరు ప్రధాన ఆరోపణ కనిపిస్తుంది. ఆయన ఇందాక మీరు కూడా అన్నారు హ్యాండ్ రైటింగ్ బేస్డ్ గా ఇవ్వడం జరిగింది అండ్ ఈ రకంగా కొన్ని చూడడం జరిగిందని, మీ పైన కూడా కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి మీరు కూడా అంటున్నారు. ఇవన్నీ ఆరోపణల్ని ఇప్పుడు ఏదైతే పూర్తిగా టీజీపీఎస్సీ దీన్ని తప్పుపడుతుంది, మీరు అన్నట్లుగానే పరువు నష్టం దావా కానివ్వండి, మళ్ళీ మీ అప్పుడు గతంలో చేసింది ఇప్పుడు మళ్ళీ వెళ్తుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పుకి అప్పీల్ వేయడానికి సిద్ధంగా ఉంది టీజీపీఎస్సీ. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే దీని పరిణామాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మీరు ఏ రకంగా ఎదుర్కొంటారు దీన్ని? ఒకటి మేడం, వీళ్ళు ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినా తప్పుడు క్వశ్చన్లే ఉంటాయి. ఒక్కొక్క పేపర్ లో 10 క్వశ్చన్లు తప్పుడు పోతాయి. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీరియస్ స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసే విధంగా తమ యొక్క విధానం అనేది కరెక్ట్ గా లేదు. అసలు నేను ఏమంటున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్ గా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు, కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు, అట్లా కాదు. దానికి పర్మనెంట్ బాడీ ఉండాల. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కే ఉద్యోగాలు నియమించుకోలేని వాళ్ళు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఏం నియమించగలుగుతారు? కాబట్టి కంప్లీట్ గా గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ కాదు, అన్ని పరీక్షలలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలం అవుతుంది. కంప్లీట్ గా రద్దు చేసి కొత్త బాడీని కంప్లీట్ గా ఏర్పాటు చేయాలా. ఎందుకంటే నేను మొదటి నుంచి మొత్తుకున్నాం, ఇది అక్రమంగా జరుగుతుంది. 563 ఉద్యోగాలు చాలా పెద్ద ఉద్యోగాలు.
దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు రాలేదు, మళ్ళీ రావు అని చెప్పి స్పష్టంగా నీతి నిజాయితీగా 563 మంది వీళ్ళంతా తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటట్టు ఉద్యోగాలు ఇంత గందరగోళంగా రైటింగ్ బాగా రాసిన వాళ్ళు సెలెక్ట్ కావడం అనే ఒక దీర్ఘ పేపర్ వ్యాలిడేషన్ అంశాలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి కంప్లీట్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేయాలా, కొత్త బాడీని ఏర్పాటు చేయాలా. ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ మాత్రం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మొదటి నుంచి మళ్లీ నిర్వహిస్తేనే సరి అయిన అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థులకి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి, దమ్మున్న వాళ్ళకి రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కంప్లీట్ గా ఈ గ్రూప్ 1 ని కంప్లీట్ పక్కన పెట్టేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను. పేపర్ వ్యాల్యుయేషన్ ద్వారా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు డివిజన్ బెంచ్ పోతారు, అక్కడి నుంచి అవసరమైతే సుప్రీంకోర్టు పోతారు. ఎందుకంటే ప్రభుత్వం లాలూచి పడి దీంట్లో క్రీమ్ పోస్టులని అమ్ముకున్నది కాబట్టి ఆ అభ్యర్థులకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి మళ్ళీ పేపర్ వ్యాల్యుయేషన్ లో అమ్ముకున్న వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే ప్రమాదం ఉంటది. అందుకే కంప్లీట్ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్కన పెట్టి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఒకటి, మీరు ఏదైతే మీకు ఇంత అనుమానాలు ఉన్నాయో కూడా ఈ విషయంలో, సరే మీ ఏదైతే మీ ఆవేదన, మీ తపన అభ్యర్థులకు సంబంధించి మీరు ముందు నుంచి పోరాడుతున్నారు కాబట్టి మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. కానీ మీరు ఏదైతే ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారో కోర్టుకు సంబంధించి కూడా వాటికి ఆధారాలు కావాలి, దాన్ని బేస్ చేసుకునే ముందుకెళ్తుంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ అవకతవకలు జరిగాయి, అమ్ముకున్నారు పేపర్లు అని చెప్పేసి, ఇవన్నీ పెద్ద ఆరోపణలు. మీరు అంటున్నారు కరెక్షన్స్, రైటింగ్, ఇవన్నీ పెద్ద ఆరోపణలు. వీటికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు జియో నెంబర్ 29 పైన సుప్రీంకోర్టు పోతే మీరు ఆలస్యంగా వచ్చారని చెప్పారు. అని చెప్పేసి వాళ్ళు ఆలస్యంగా వచ్చారని కొట్టేసి సందర్భం. కానీ వాళ్ళ జియో నెంబర్ 29 అనేది అక్రమంగా తీసుకొచ్చిన జియో ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరిగింది కదా. మరి వాళ్ళకి న్యాయం చేయాలంటే ఓన్లీ పేపర్ వ్యాల్యుయేషన్ ద్వారా న్యాయం జరుగుద్దా? జరగదు. పైగా తెలుగు మీడియం వాళ్ళని 9.95% సెలెక్ట్ చేశారు. మళ్ళీ వీళ్ళు తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం చేయాలని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ అన్యాయం కంపల్సరీ చేస్తారు. ఆల్రెడీ నేనేమంటున్నా, 100-200 ఉద్యోగాలు అమ్మారని చెప్తున్నా. రేపు మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మార్కులు వేయరని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా నమ్మాలా మేము? అంటే ఇప్పుడు టీజీపీఎస్సీ ప్రకారం ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా లేరా అన్న ప్రశ్న కూడా వస్తుంది. 9.95% ఉన్నారు కదమ్మా. ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు 40% ఉన్నారు. ఆ 40% గారు వాస్తవంగా మొదటిసారి గనక ఫిలిమ్స్ 40% తెలుగు మీడియం వాళ్ళే ఉంటారు. తెలుగు మీడియం వాళ్లకు 13 ఏళ్ల పాటు చదివి దాని మీద ఆశకు వచ్చి పక్కన పెట్టే సందర్భాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళని దూరం చేసే విధంగా మళ్ళీ ఎగ్జామ్లు పెట్టడం. 9.9 40% ఉన్నప్పుడు కనీసం 20%, 25% సెలెక్ట్ కావాలి కదా. 40% మెయిన్స్ ఎగ్జామ్ రాస్తే సెలెక్ట్ అయిన 9.95%. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 60% రాస్తే వాళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ 90% సెలెక్ట్ అయ్యారు. అంటే పేపర్ వాల్యుయేషన్ లో గందరగోళం జరిగింది. కాబట్టి వీళ్ళ పైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన మళ్ళీ వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ సరిగా చేస్తారని నమ్మకం మాకు మాత్రం కుదరడం లేదు. వాళ్ళ కోర్టు తీర్పిచ్చిందంటే వీళ్ళు సరిగా చేయనని అర్థమే కదా. అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ విఫలమైనట్టే కదా లెక్క. అంటే విఫలమైనటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి పేపర్లు మళ్ళీ వాల్యుయేషన్ చేసే అర్హత లేదు. కాబట్టి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అంటే అశోక్ సార్, మీరు అంటున్న ఈ జీవో నెంబర్ 29 గురించి ఏదైతే హైకోర్టు మీరు చాలా లేట్ గా వచ్చారని హైకోర్టు చెప్పిందో, ఎస్ సార్, సో ఈ జీవో నెంబర్ 29 మీ ప్రకారం ఇది ఎప్పుడు వచ్చింది? ఇది రెండోసారి నోటిఫికేషన్ రీ ఎగ్జామ్ పెట్టే ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదటి ఫిలిమ్స్, రెండో ఫిలిమ్స్ అయిపోయినాక మూడో ఫిలిమ్స్ ముందు దీన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అన్యాయం చేశారు. అది ఎగ్జామ్ అప్పుడు మీరు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? అప్పుడు ఎందుకు మీరు ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు? ప్రశ్నించినందుకేదమ్మా, ప్రశ్నించినందుకే గందరగోళాలు చెలరేగినందుకే మా పైన కేసులు పెట్టి ఇబ్బందులు ప్రయత్నం చేసింది. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు? మీ ప్రధాన డిమాండ్ వచ్చేసి ఇప్పుడు టీజీపీఎస్సీ కాదు, యూపీఎస్సీ వచ్చేసి రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి మీ ప్రధాన డిమాండ్. అండ్ ఇంకోటి, జీవోలో కూడా ఏమైనా మార్పులు చేయాలని అనుకుంటున్నారా? అవునమ్మా, పాత జీవో ప్రకారం 55 అనే నెంబర్ అనేది 2955 అనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఓపెన్ కోటా వచ్చే విధంగా మళ్ళీ ఆ ఎగ్జామ్ అనేది నిర్వహించాలి. ఫిలిమ్స్ నిర్వహించాలి, మెయిన్స్ నిర్వహించాలి, మళ్ళీ ఫైల్. ఎందుకంటే ఇంటర్వ్యూలు ఉంటే అమ్ముకుంటున్నారనే ఉద్దేశంలో ఇంటర్వ్యూ తొలగిస్తే అసలు ఇంటర్వ్యూ లేకపోయినా అసలు ఆ ప్రాసెస్ కనపడకుండా
ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేసినట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనబడుతుంది. యాజ్ దట్ కోర్టు తీర్పు ప్రకారం 8 నెలల్లోగా పేపర్ వాల్యుయేషన్ చేయమని ఇలా కోర్టు తీర్పు ఇచ్చింది. అది కూడా సరిగా నిర్వహించకపోతే మళ్ళీ రీ ఎగ్జామ్ కి మేము మళ్ళీ ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కోర్టు తీర్పు యొక్క సారాంశం. ఆ కోర్టు తీర్పు ప్రతులు కనుక బయటకు వస్తే వాళ్ళు మొదటి నుంచి ఏమేమి ఆరోపణలు చేశారు, జడ్జి అనుమానాలు ఏమేమి వ్యక్తం చేశారు, అన్నిటిపైన చదివిన తర్వాత గానీ మనం క్లారిటీగా మాట్లాడడానికి అవకాశాలు ఉంటుంది. ఇంకొకటి మీ ఏదైతే అసలు ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ ఈ పేపర్ సంబంధించి వాల్యుయేషన్ చేశారని చెప్పేసి, ఇది మీకు ఏ రకంగా తెలిసింది ఈ విషయం? అంటే వాళ్ళు ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చారు బయటికి ఎవరెవరు దిద్దారు అన్నప్పుడు ఒక దశలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి వెళ్ళి దిద్దిన వాళ్ళ పేర్లు మొత్తం వచ్చినాయి. వాళ్ళందరూ కూడా డిఎల్సే. ఆ డిఎల్స్ కూడా ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎప్పుడు కూడా డిఎల్ ఎగ్జామ్ నిర్వహించలేదు. ఆ దాదాపు ఇవాళ 70% ఆఫ్ ఉన్నటువంటి దిద్దినటువంటి లెక్చరర్లు అందరూ కూడా ఎవరు జేఎల్ నుంచి డిఎల్ కి ప్రమోషన్ పొందిన వాళ్ళే. వాళ్ళంతా తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళే. వాళ్ళు తెలుగు మీడియం దిద్దిన వాళ్ళు తెలుగు మీడియం దిద్దిపియాలా, ఇంగ్లీష్ మీడియం ఉన్న లెక్చర్ ఇంగ్లీష్ మీడియం దిద్దిపియాలి. కానీ తెలుగు మీడియం వాళ్ళతో ఇంగ్లీష్ మీడియం దిద్దిచ్చారు. దాని కారణంగా ఆ సబ్జెక్ట్ అర్థం కాకుండా అందంగా రాసిన వాళ్ళకి మార్కులు వేశారు. అది స్పష్టంగా రిజల్ట్ లో కనపడింది. కాబట్టి అర్హులైనటువంటి వ్యక్తులు పేపర్లు దిద్దలేదు, జీవోలు తప్పు చేశారు, ఎగ్జామ్ నిర్వహణ సరిగా లేదు. ఒకే సెంటర్కి వెళ్ళి 74 మంది సెలెక్ట్ అయ్యారు. అడుగున తప్పులు ఉన్నాయి, 1 కాదు 2 అడుగున తప్పులు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మొదటి నుంచి గనక ప్రాసెస్ గనక చేస్తే ఆ నిజమైన అభ్యర్థులకు న్యాయం చేయడానికి 563 సరైన అభ్యర్థులు కనుక సెలెక్ట్ అయితే రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుండడానికి అవకాశం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాడు. ఒకటి అశోక్ సార్, ఇప్పుడు మీరు ఏదైతే కరెక్షన్ చేసినా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించి డిఎల్స్ లిస్ట్ వచ్చిందని చెప్పేసి మీరు అన్నారు. ఈ లిస్ట్ మెరిట్ ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ లిస్ట్ రాకముందు వచ్చిందా, వాళ్ళతో పాటు వీళ్ళవి కూడా వచ్చాయా? అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో దిద్దిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ లిస్ట్ మీకు ఎప్పుడు వచ్చింది? మెరిట్ కంటే ముందా తర్వాత? వాళ్ళు అంటే తెలంగాణ కోర్టు తీర్పు సందర్భంగా మన టీఎస్పీసే కోర్టుకు వివరాలు సమర్పించినప్పుడు దాంట్లో కేవలం తెలుగు మీడియం వాళ్ళు 9.95% మాత్రమే అయ్యారని చెప్పేసి వాళ్ళు సమర్పించారు. దానికంటే ముందే కోర్టు కేసు పడకంటే ముందే ఈ గందరగోళాలు రిజల్ట్ ఇస్తామన్న ఆ మొదటి లిస్టు ప్రకటన చేసినప్పుడే మొత్తం దానికంటే ముందే ఈ లెక్చర్ల డీటెయిల్స్ మొత్తం బయటకు వచ్చినాయి. దాని డీటెయిల్ రాకుండా మళ్ళీ దాన్ని మూసివేసే ఒక ప్రయత్నం కూడా చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, అంటే మరి అప్పుడు వచ్చినప్పుడు మీరు ఎందుకు అప్పుడే మన వాయిస్ రైజ్ చేస్తారా? ఆపోజిట్ గా మరి ఎట్లా వచ్చింది రియాక్షన్ మీరు వాయిస్ రైజ్ చేసినప్పుడు? వాయిస్ రైజ్ చేసినాము, ప్రెస్ మీట్లు పెట్టినాము, యూట్యూబ్ లలో మాట్లాడినాము. ఇవన్నీ ఫలితమే కదమ్మా. 3 కేసులు నా మీద తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓన్లీ గ్రూప్ 1 విషయంలో బేగం బజార్ లో కేసు పెట్టారు. ₹1 కోటి పరువు నష్టం దావా కేసు వేశారు. అలాగే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళి మళ్ళీ లీగల్ నోటీసు మళ్ళీ పంపించారు, దీనికి సమాధానం చెప్పమని చెప్పేసి 3 కేసులు నమోదు చేసేవన్నీ మాట్లాడినందుకే చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అశోక్ సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, చరణ్ కౌశిక్ ఎవరు? కాంగ్రెస్ నేత అంటే తీర్పుతో గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మళ్ళీ మొదటికి వచ్చేసింది నియామకాల విషయంలో. ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ యూత్ లీడర్ చరణ్ కౌశిక్ కూడా అందుబాటులో ఉన్నారు. చరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. చరణ్ గారు, సో ఏంటి ఇప్పుడు హైకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా రీవాల్యుయేషన్, ఇప్పుడు ప్రత్యేకించిందాక మనము వన్ ఆఫ్ ద గ్రూప్ 1 లెక్చరర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ప్రకారం అంటే కూడా టీజీపీఎస్సీలో చాలా అవకతవకలు ఉన్నాయి. ముందు నుంచి కూడా ఇదే జరుగుతుంది. గ్రూప్ 1 అభ్యర్థులు మాత్రం నష్టపోతూ వస్తున్నాము. అండ్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించి రీవాల్యుయేషన్ 8 నెలల టైం ఏదైతే ఉందో ఇక్కడ ఏకంగా యూపీఎస్సీ వాళ్ళు వచ్చే దాన్ని కరెక్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు రీవాల్యుయేషన్ చేయాలని చెప్పేసి డిమాండ్లు కనిపిస్తున్నాయి. సో ఏంటి మీరేం చెప్తారు? మేడం, కోర్టు తీర్పుని ఎవరైనా స్వాగతించాల్సిందే ఖచ్చితంగా.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలపై సంచలన తీర్పు అయితే ఇచ్చింది కోర్టు. చాలా స్పష్టంగా మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగిన ఆరోపణ నేపథ్యంలో విద్యార్థుల పక్షాన కోర్టు వ్యవహరించింది. అదే కాకుండా ప్రభుత్వం కూడా విద్యార్థుల పక్షాన ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పేపర్ లీక్ జరగొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి పకడ్బందీగా యూపీపీఎస్సీ తరహాలో ఏపీ అదేవిధంగా టీజీపీఎస్ ఉండాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశ అడుగులు వేసే క్రమంలో కొంత అక్కడక్కడ కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టు తీర్పును స్వాగతిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే తీర్పు ఇచ్చినా ఆ తీర్పును కూడా ఖచ్చితంగా టీజీపీఎస్ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఏది ఉపయోగకరంగా ఉందో అది చేయడానికి కూడా ప్రభుత్వ తరఫున కూడా ఖచ్చితంగా టీజీపీఎస్ కి సూచిస్తారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన వ్యవహరిస్తా ఉంది కాబట్టి నిరుద్యోగులకు సంబంధించి మేలు చేసే అంశంలో ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. మేడం మానవతి రాయ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్ మానవతి రాయ్ గారు, గుడ్ మార్నింగ్. సో గతంలో బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ 1 విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. పేపర్ అమ్మకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పేపర్ లీకేజీలు, ఇవన్నీ విషయాల గురించి మీరు విమర్శిస్తూ వస్తున్నారు. సరే, దాన్ని స్వాగతించాము. అండ్ మీ ప్రభుత్వ పాలనలో దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మళ్ళీ విద్యార్థులకు అదే పరిస్థితి, మళ్ళీ మొదటికి వచ్చింది నియామకాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ విషయంలో మన ఇందాక మీ యువనేత, కాంగ్రెస్ యువనేత కూడా ఒక మాట అనడం జరిగింది. ఏదైతే నిరుద్యోగుల విషయంలో చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఇక్కడ ఏ రకంగా మీరు చెప్తారు ఈ చిత్తశుద్ధిని? ఇప్పుడు ఇందులో అవకతవకలు జరగలేదు. మూల్యాంకనంలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల మధ్యన కొంచెం మార్కుల్లో తేడాలు ఉన్నాయి. దాన్ని జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన దాన్ని ఎవరైనా గౌరవిస్తారు. అదేవిధంగా దీన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందున్నటువంటి అంశం ఏందనేది మనం మాట్లాడుకోవాలి. నిజంగానే గత సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 8 నెలల్లో పునర్మూల్యాంకనం అంటే మరొకసారి పేపర్లు దిద్ది న్యాయం చేసే విధంగా టీజీపీఎస్సీ అనేది ముందుకు పోద్దా, లేకపోతే పరీక్షనే మొత్తం కుదరకపోతే పరీక్షనే రద్దు చేసి మళ్లీ పరీక్ష మెయిన్స్ పరీక్షను పెడుతుందా అనేది టీజీపీఎస్సీ వెంటనే స్పందించాలి దాని మీద. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇందులో నిరుద్యోగ గెలుపు, రాష్ట్ర ప్రభుత్వం ఓటమి సంబంధం లేదు. మీకు సంబంధం లేదని చెప్తున్నారా మానవతి రాయ్ గారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదంటారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చూసుకుంటది పూర్తి బాధ్యత. ఇది పరీక్షలు నిర్వహించే వ్యవహారం మొత్తం కూడా వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఏంది, ఇప్పుడు ముందు అనేక మార్గాలు ఉన్నాయి. రేపు ఇది ఒక సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు. ఇది దాని మీద ఇప్పుడు టీజీపీఎస్సీ వీళ్ళు చేస్తున్న దానిపైన అప్పీల్కి మళ్ళీ టీజీపీఎస్సీ కూడా వెళ్తుంది. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. పూర్తి బాధ్యత టీజీపీఎస్సీదే అని అంటే విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అభ్యర్థుల నియామకాల విషయంలో వారికి అన్యాయం జరుగుతుంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు నిరీక్షిస్తున్నారు. ఎంత ప్రెషర్ తీసుకుంటున్నాం అంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా ఇంత ప్రెషర్లు ఉన్నప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకోదా? పూర్తి బాధ్యత టీజీపీఎస్సీకి అప్పగిస్తుందా, లేదంటే ప్రభుత్వం తీసుకుంటుందా? ఈ ప్రభుత్వము పరీక్షలు పెట్టడంలో ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా వేగవంతంగా పరీక్ష నిర్వహించారు. అందులో విజయం సాధించారు. ఇక్కడ లోపాలు, అవకతవకలు అంటే మీరు తప్పు అవకతవకలు కాదు. ఇది అవకతవకలు అంటే పరీక్ష నిర్వహణలో మాస్ కాపింగ్ జరిగిందా, పరీక్ష నిర్వహణలో లీకేజీలు ఉన్నాయా, ఇట్లాంటి వాటి గురించి ఇందాక అభ్యర్థులు ఒక మాట అన్నారు మానవతి రాయ్ గారు. ఇందాక అభ్యర్థులు ఒక పాయింట్ నొక్కి చెప్పారు, హ్యాండ్ రైటింగ్ బాగున్న వాళ్ళని తీసుకుంటున్నారు. అండ్ జీవో నంబర్ 29 వల్ల చాలా మంది నష్టపోయాం. ఈ విషయంలో మేము ముందు నుంచి రైజ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోలేదని చెప్పేసి అంటారు. 29 అనేది దీనికి సంబంధం లేదు. 55-29 55 జీవో సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకం. ఇలా జడ్జి గారు కూడా ఇచ్చింది ఏంది తీర్పు, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆధారంగా 8 నెలల్లో రీవాల్యుయేషన్ అంటే పునర్మూల్యాంకనం చేయాలని ఇచ్చారు. కాబట్టి 29 అనేది నిజమైనటువంటి జీవో. దానివల్ల చాలా మంది బీసీలు, ఎస్సీలు ఎక్కువ మంది పరీక్ష రాశారు. దాదాపు అత్యధిక మంది పరీక్ష రాయడం ఎవరికి అన్యాయం జరగలేదు. కానీ అభ్యర్థులు మన లైవ్ లోనే మానవతి రాయ్ గారు, ఇందాక అభ్యర్థులని నేను లైవ్ లో తీసుకున్నాను, నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళని జీవో నంబర్ 29 ద్వారా వాళ్ళని పక్కకు పెట్టేశారు, చాలా మాకు అన్యాయం జరిగిందని కూడా వాళ్ళు చెప్పారు లైవ్ లో. మీరు కావాలంటే చూడొచ్చు. అది తప్పుడు మాట. ఎందుకంటే అభ్యర్థులు తప్పుడు మాటలు చెప్తున్నారా స్టూడెంట్స్? అది తప్పు. ఎందుకంటే నేను చెప్తాను, సుప్రీంకోర్టే కదా మనకు మార్గదర్శనం. ఎవరైనా జడ్జి తీర్పారంటే సుప్రీంకోర్టు పూర్వం ఏం తీర్పులు ఇచ్చిందో చూసుకొని ఇస్తారు.
జీవో 55 అనేది గుర్తుపెట్టుకోండి, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు విరుద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి 19 రాష్ట్రాలు అమలవుతుందో ఆ జీవోల ప్రకారమే 29 జీవో తీసుకొచ్చి పెట్టారు. కానీ హైకోర్టు ఇక్కడ దీన్ని జీవో తప్పు పట్టలే కదా, ఈ జీవోని తప్పు పట్టలే. మూల్యాంకనంలో తేడాలు ఉన్నాయి, అక్రమాలు కూడా కాదు. ఇప్పుడు వాస్తవంగా దీన్ని లెక్చరర్లు వేసిన మార్కులు, అధ్యాపకులు వేసిన మార్కులు, అంటే డిగ్రీ కాలేజ్ లెక్చర్లు అంటే వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వాళ్ళు వేసిన మార్కులు తేడాలు ఉన్నాయని ఒక కోర్టు గ్రహించింది. ఆ తర్వాత ఇంకో కోర్టుకు అప్పీల్ చేసుకునే వెసులుబాటు టీజీపీఎస్సీకి ఉంది. వాళ్ళు ఎట్లా ఏ విధంగా ముందుకు పోతారో మనం చూడాలా. అంత మాత్రాన ఇదేంది ప్రభుత్వం వైఫల్యము లేదా అక్రమాలు జరిగినాయి అంటానికి లేదు. ఇది అక్రమాలు గతంలో లాగా జరగలేదు. ఇక్కడ పరీక్ష పెట్టినాం, పరీక్ష నిర్వహణ లోపాలు ఉంటే అప్పుడు రద్దు చేసామైనా మాకేం పెంచాలంటే చెప్పండి. నిరుద్యోగులకు పారదర్శకంగా పరీక్ష పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. సరే మానవతరాయ్ గారు, ఏదైతే దీనికి సంబంధించి చైర్మన్ ని నియమిస్తున్నప్పుడు పూర్తి క్రెడిట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడు మీరేమో టీజీపీఎస్సీదే పూర్తి బాధ్యత అని ఇప్పుడు దాని మీద నెట్టేస్తున్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? క్రెడిట్స్ తీసుకుంటారు, ఈ విషయం వాళ్ళపైన నెట్టేస్తారు. ఏం జరిగింది అన్యాయం చెప్పండి, అక్రమాలు జరిగినాయా? అంటే ఇప్పుడు మెరిట్ హైకోర్టు మెరిట్ ని రద్దు చేసింది అనేది ఇది పెద్ద విషయం కాదా? మళ్ళీ రీవాల్యుయేషన్ కి 8 నెలల టైం డెడ్ లైన్ ఇచ్చి మళ్ళీ 8 నెలలు ఇచ్చింది, అది పెద్ద విషయం కాదా? తప్పండి. అది ఇప్పుడు జడ్జి గారు ఇచ్చారు. ఆ తీర్పు పైన ఇది నిజమా కాదా అని అప్పీల్కి వెళ్లే వెసులుబాటు టీజీపీఎస్సీకి ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిన నీలే, టీజీపీఎస్ తప్పు చేసిన నీలే. మూల్యాంకనంలో తేడాలు ఉన్నాయి, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి అని ఇచ్చింది. అట్లంటే మరి సివిల్ సర్వీస్ లో అందరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి. మొన్న మన 7గురికి వచ్చినాయి తెలంగాణలో, తెలుగు బిడ్డలకి 7గురికి వచ్చినాయి తెలంగాణలో. మరి వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే వచ్చింది, తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరు, తెలుగులో రాసిన వాళ్ళు లేరు. కాకపోతే ఈ జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని గౌరవించాలా, దాన్ని మాత్రం వ్యతిరేకించాం మేము. కాకపోతే టీజీపీఎస్సీకి ఆదేశాలు చేస్తుంది ప్రభుత్వం. ఏ విధంగా టీజీపీఎస్ స్పందిస్తుందో, అప్పీల్ చేసుకుంటుందా, డివిజన్ బెంచ్ కి వెళ్తుందా, లేకుంటే ఫుల్ బెంచ్ కి వెళ్తుందా? కాబట్టి మాకు ముఖ్యం ఏంటంటే 13 ఏళ్ల పరీక్ష అనేది తొందరగా పూర్తి కావాలి. మా ముందు లక్ష్యం ఏంది? ఈ గ్రూప్ 1 గురించే జాబ్ క్యాలెండర్ అనేది ఆగిపోయింది. ఈ గ్రూప్ 1 గురించే గ్రూప్ 2 నియామక పత్రాలు ఆగిపోయింది. ఈ గ్రూప్ 2 గురించే గ్రూప్ 3 నియామక పత్రాలు కూడా దగ్గర ఇవ్వడానికి కూడా ఆగిపోయింది. కాబట్టి మేము పాత నోటిఫికేషన్ల బూజు దులిపేసి కొత్తగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ తీర్పు కోసం చూసినాం కాబట్టి కొంత ఒక నెల జాప్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు కూడా మేము సంయమనం పాటించండి అంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. కోర్టు తీర్పులు ఉంటాయి, కాలికేస్తే ఏలికేస్తారు, ఏలికేస్తే కాలికేసే వ్యవహారాలు ఉంటాయి. మీరు అన్నట్టు ఇందాక జీవో 55 ప్రకారం పోయాం అనుకోండి, అది సుప్రీంకోర్టు ఏం చేస్తారు కొంతమంది, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఉన్నది, ఈ పరీక్ష ఎట్లా పెడుతుంది అని చెప్పి వాళ్ళు అట్లా పోతారు. కాబట్టి ప్రభుత్వం అనేది అన్ని చూసేసి ఏది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందో దాన్నే పాటించాలి, జడ్జిలైనా ఎవరైనా. కాబట్టి ఈ తీర్పు ప్రకారం టీజీపీఎస్సీ మధ్యాహ్నం లోపు సాయంత్రం లోపు స్పందిస్తుంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడి ఎవరైనా మాట్లాడి ఉత్తమ మాటలే. ఇంత తీర్పు వచ్చినంత మాత్రాన ప్రభుత్వం ఓడిపోయింది, వాళ్ళు గెలిచారు అవన్నీ కాదు. అసలు విషయం ఏంటంటే టీజీపీఎస్సీ వాళ్ళు స్పందించిన దాన్ని బట్టి తర్వాత వాళ్ళు డివిజన్ బెంచ్కి వెళ్తారా లేకుంటే ఫుల్ బెంచ్కి వెళ్తారా దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. కాబట్టి గతంలో కూడా నేను చెప్పాను, మన డిబేట్లలో నిరుద్యోగులు ఓడిపోయినట్టు కాదు, ప్రభుత్వం గెలిచినట్టు కాదు, ప్రభుత్వం గెలిచినట్టు కాదు, నిరుద్యోగులు ఓడిపోయినట్టు కాదు. ఈ విధంగా మనం మాట్లాడుకోవటం అనేది సరైనటువంటి విషయం కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు త్వరలోనే 20,000 ఉద్యోగాలు పరీక్షలకు భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. లేదని చెప్పేస్తున్నారు. ఓకే, దాన్ని మేము స్వాగతిస్తాం. ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఏదైతే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మధ్యనే ఇదంతా వ్యత్యాసం వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. సరే, మీరు గతంలో ప్రభుత్వం నుంచి టీజీపీఎస్సీ తరఫున మీరు కూడా ఒక లాయర్ ని, గవర్నమెంట్ తరఫు నుంచి ఒక లాయర్ ని పెట్టి సుప్రీంలో మీరు ఫైట్ చేశారు. అప్పుడు మీరైతే చొరవ తీసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఈ విషయం విద్యార్థుల వరకు వచ్చేసరికి కూడా మీరు టీజీపీఎస్సీని కార్నర్ చేస్తున్నారు, బ్లేమ్ మొత్తం టీజీపీఎస్సీ పైన తోస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? హలో, ఎస్ మానవతరాయ్ గారు చెప్పండి. హలో, ఎస్ చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. హలో, ఎస్ మానవతరాయ్ గారు, సో మీరేం చెప్తారు? గతంలో మీరు సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కారు ప్రభుత్వం తరఫున టీజీపీఎస్సీకి లాయర్ ని నియమించి మరి మీరు చొరవ తీసుకొని మరి అక్కడి వరకు వెళ్లారు. తీరా ఇప్పుడు ఈ విషయం, ఈ సమస్య వచ్చేసరికి టీజీపీఎస్సీ పైన పట్టగలిసి మీద వేసినట్టు వాళ్ళ మీద వేసి వాళ్ళని కార్నర్ చేస్తున్నారు. హైకోర్టు విషయంలో మనం కోర్టుకు పోయిన అంశం ఏంటంటే
బయోమెట్రిక్ పాటించలేదు, దొడ్డిదారులో ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పరీక్షలకు ఈ పరీక్షలకు తేడా ఉంది. హైకోర్టును ఆశ్రయిస్తే ఏం చేసింది, ప్రభుత్వం రద్దు చేయాలంటే ఆ పరీక్షను రద్దు చేయకుండా నిరుద్యోగుల జీవితాలని పుణ్యకాలం అయిపోయేటట్టు, వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేటట్టు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్టయితే అప్పీల్కి పోవద్దు, పరీక్ష రద్దు చేసి మళ్ళీ పెట్టాలా వాళ్ళు చేసిన తప్పుకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తప్పు చేయలేదు, టీజీపీఎస్సీ కూడా ఇక్కడ తప్పు చేసినట్టు కనపడలే. మూల్యాంకనం నిరుద్యోగులకు మేలు చేయడం కోసం, ప్రతిభావంతుల్ని ఇవ్వడం కోసం మూల్యాంకనంలో వేసిన మార్కుల్ని అసలు తప్పు పట్టే అంశం కాదు, కానీ జడ్జి గారు తప్పు పెట్టారు. కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. గౌరవించి ఏం చేయాలా, 8 నెలల్లో అంటే మీరేమో తప్పు కాదు, మీరేమో ఇది తప్పు కాదంటున్నారు, జడ్జి తప్పు పట్టారు అంటున్నారు. అంటే ఎవరికి తప్పు పట్టాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని అనాలా, లేదంటే అభ్యర్థులను అనాలా? జడ్జి అయితే దీన్ని తప్పు పట్టారంటే అందులో తప్పులు ఉన్నట్టే కదా. ఇప్పుడు జడ్జి గారికి అనిపించింది, ఇంకో జడ్జి గారి దగ్గర పోతుంది. ఆ జడ్జి గారు తప్పు అవుతారా, ఆ జడ్జి గారు ఏం చెప్తారు చూడాలి. ఒక్కళ్ళు కాదు కదా అభిప్రాయం. ఒకటి క్లియర్ గా మీరు అంటున్నట్టు తెలుగు మీడియం ఉంటది, ఫుల్ బెంచ్ ఉంటది. ఫుల్ బెంచ్ వాళ్ళు ఏం చెప్తారో చేయాలి. ఇప్పుడు మీరు అన్నట్లు మానవతరాయ్ గారు మీరు అన్నట్లు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య వ్యత్యాసం వచ్చింది. సరే, అక్కడ వాళ్ళ పాయింట్ ఏంటి, 40% మంది రాస్తే 9.9% మాత్రమే ఉన్నారు, అండ్ 60% ఇంగ్లీష్ మీడియం రాస్తే అందులో 90% వీళ్ళే ఉన్నారు, తేడా ఉందని చెప్పేసి అది కోర్టు కూడా గ్రహించింది కాబట్టి రీవాల్యుయేషన్ ఇచ్చింది. అండ్ మీరు ఇక్కడ తప్పులు లేవు. ఇందాక వాళ్ళు అన్నారు ఏదైతే దిద్దిన వాళ్ళ పేరు లిస్ట్ వస్తుందో ఆ లిస్ట్ తెలుగు మీడియం ప్రొఫెసర్లకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కరెక్షన్ చేయమని ఇచ్చారు. ఇది కరెక్టా? ఈ విషయంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వానికి కూడా. చొరవ కాదు మేడం, మూల్యాంకనం అంశం అనేది టీజీపీఎస్ తీసుకుంటే ప్రతి లెక్చరర్ కూడా ఇంగ్లీష్ మీడియం పేపర్లు దిద్దడానికి, తెలుగు మీడియం పేపర్లు దిద్దడానికి కూడా అర్హులే. ఆయన ఏదో చెప్తాడు, ఆయనకి ఇంగ్లీష్ వచ్చినట్టే చెప్తాడు. ఆయన అశోక్ గారు ఎవరు ఆయన రేపు లెక్చరర్ ప్రొఫెసర్ అయిపోతే ప్రభుత్వం ఇస్తే దిద్దాల్సిందే. అక్కడ చూసుకొని జాగ్రత్తలు ఇష్టం వచ్చినట్టు అర్థం కాలేదంటే కుదరదు. ఒక పేపర్ ని 3-4 చూస్తారు. ఒక పేపర్ ని ఒకసారి వాల్యుయేషన్ అయిన తర్వాత, మూల్యాంకనం అయిన తర్వాత, రెండోసారి అవుతుంది, మూడోసారి అయితే రీకౌంటింగ్ కూడా మార్కులు వేసిన తర్వాత 3 చూస్తారు దాన్ని. కాబట్టి ఇంత పకడ్బందీగా ఉంటది. అయినా గానీ ఆ జడ్జి గారు ఇచ్చారు కాబట్టి తీర్పును మనం గౌరవించాలి. సరే, మీరు అన్నారు 1 కాదు 2 కాదు 3 సార్లు మళ్ళీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెరిఫికేషన్ జరుగుతుంది. మంచి పద్ధతి. ఫస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నియామకాలు జరగాలి. మీరు అన్నట్లు గ్రూప్ 2 డిలే అయిపోయింది, గ్రూప్ 3 డిలే అయిపోయింది. ఈ విషయంలో అట్లాంటప్పుడు మీ పైన ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ఎట్లాంటి జాగ్రత్త ఇక్కడ ఫెయిల్ అయినట్టే కదా మరి ఈ విషయంలో. మాకు బాధ్యత ఉంది కాబట్టి స్పందించడం, వేగంగా గతంలో జరిగే తప్పులు, పరీక్ష దశలోనే జరిగే తప్పులు జరగకుండా, మనము పరీక్షలో జరిగిన తప్పులు జరగకుండా పరీక్షను పారదర్శకంగా పెట్టినాం. ఎక్కడ పరీక్ష నిర్వహణ తప్పు పట్టలే. అక్రమాలు జరిగినట్టు పరీక్ష నిర్వహణలో జరిగితే అప్పుడు తప్పు పట్టాలా. కోర్టు ఇక్కడ తప్పు పట్టింది ఏంటంటే, ఇప్పుడు సివిల్ సర్వీస్ లో కూడా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే వస్తున్నారు తప్ప హిందీ మీడియం అభ్యర్థులు రావట్లే. కాకపోతే నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన జడ్జి గారు కూడా తీర్పు అనేది తెలుగు మీడియంలో ఇలే, ఇంగ్లీష్ మీడియంలోనే ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏదో జరిగింది. మళ్ళీ ఒకసారి టీజీపీఎస్సీ పునర్మూల్యాంకనం చేస్తే మాకేం బేస్ లేవు అని చెప్తున్నాం కదా. మా ప్రభుత్వానికి జడ్జి గారు ఇచ్చే తీర్పుని గౌరవిస్తాం. అంత మాత్రాన ప్రభుత్వం పంటాలకు పట్టింపులో పోదు. ఇది గత ప్రభుత్వం లాగా సుప్రీంకోర్టు దాకా పోదు. ఎక్కడ కోర్టులోనే డివిజన్ బెంచ్ గా టీజీపీఎస్సీ వాళ్ళు నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్తాం. అంతేగాని ప్రభుత్వమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే చేస్తాను. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ ఈ గ్రూప్ 1 తీర్పు వల్ల ఆలస్యం అయిపోయింది. కాబట్టి ఆలస్యం జరగకుండా మళ్ళీ ఏమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయా అని అన్వేషిస్తుంది. కాబట్టి టీజీపీఎస్సీ వెంటనే స్పందించిన తర్వాత టీజీపీఎస్సీ నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. టీజీపీఎస్సీకి చైర్మన్ విషయంలో కూడా మీరు పూర్తిగా బాధ్యత తీసుకున్నారు, క్రెడిట్స్ తీసుకున్నారు, అది మీకు తెలిసే ఉంటుంది మానవతరాయ్ గారు. అండ్ ఇప్పుడు వచ్చేసి కూడా వాళ్ళు పేపర్ దిద్దే విషయంలో లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ రాగానే మేము గుర్తించాము, అప్పుడే మేము వాయిస్ రేజ్ చేసాము, మేము పోరాడాము, ఆయన కూడా పట్టించుకోలేదని చెప్పేసి అంటున్నారు. ఆయన ఎవరు లైన్ లో ఉండి డిస్టర్బ్ చేస్తాడు, అది ఫస్ట్ కట్ చేయమనండి. ఎవరు అర్థం కాక సౌండ్ వస్తుంది. ఎస్ ఫోన్ ఆఫ్ చేయమనండి. ఆయన ఎవరు మరి? ఎస్ చెప్పండి, మీరు చెప్పండి. హలో చెప్పండి మానవతరాయ్ గారు చెప్పండి. ఇప్పుడు ఇందాక అడిగారు, అది డిస్టర్బెన్స్ అయితే చెప్పండి. ఎస్, ఏదైతే పేపర్లు దిద్దిన వారి లిస్ట్ బయటికి వచ్చినప్పుడే వీళ్ళు కరెక్ట్ కాదు, ఈ డిఎల్సీ వీళ్ళు కరెక్ట్ కాదు అని చెప్పి వాయిస్ రేజ్ చేసినామని చెప్పేసి
దీన్ని అంగీకరించరు. బయటికి వచ్చిందంటే ఉత్తమ మాటలే, వీళ్ళకు వీళ్ళు ఊహించుకుని అద్భుత కల్పనలు చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా అది బయటికి రాలేదు, ఆ లిస్ట్ అనేది బయటికి రాలేదు. ఎవరు దిద్దారో కూడా నరమానం తెలియదు. అంత జాగ్రత్తగా పకడ్బందీగా పరీక్షలు దిద్దబట్టే ఇలా ఈ విధంగా జరిగింది. కాబట్టి ప్రభుత్వం గాని టీజీపీఎస్సీ గాని లోపాలు చేయలేదు. మూల్యాంకనాన్ని జరిగిన దాన్ని జడ్జి గారు తప్పు పట్టారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు టీజీపీఎస్సీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అప్పీలా లేకపోతే పునర్మూల్యాంకనమా అనే దాని ఆ నిర్ణయం కోసం మనం వేచి చూడాలి. అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు మీరు అంటున్నారు, సరే అశోక్ సార్ వాళ్ళు వీళ్ళు ఈ రకంగా మాట్లాడారు, తెలిసి తెలియక మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సరే వాళ్ళన్న మాటల్నే హైకోర్టు కూడా అదే తప్పు పట్టింది కదా, మరి వీళ్ళు సరే వాళ్ళు తప్పు పట్టినట్టే వీళ్ళు తప్పు పట్టారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. దీన్ని పునర్మూల్యాంకనం చేయమంది, అంతే. పునర్మూల్యాంకనం చేయమంది. కాబట్టి జనరల్ ర్యాంకింగ్ రద్దు చేసింది, అంతే. మళ్ళీ అవసరమైతే టీజీపీఎస్సీ పునర్మూల్యాంకనం 8 నెలల్లో చేయాలా? 8 నెలల్లో పోతుంది. లేకపోతే అప్పీల్కి పోతారు. ఈ జడ్జి గారు ఇచ్చిన తీర్పు మాకు నచ్చలేదు, ఇంకో మాకు డివిజన్ బెంచ్ కు పోతారు. అందుకే ఈ నిర్ణయం నేను మీరు మాట్లాడేది కాదు. కేసులు వేస్తున్నారు, వాళ్ళ పైన కేసులు వేస్తున్నారు. టీజీపీఎస్సీ రివర్స్ లో ఎవరైతే అభ్యర్థులు బయటకు వచ్చి వాయిస్ రేస్ చేస్తున్నారో వాళ్ళ పైన కేసులు వేస్తున్నారని చెప్పేసి అభ్యర్థుల నుంచి వినిపిస్తుంది. మా మీద కూడా 42 కేసులు పెట్టారు. చట్ట విరుద్ధంగా అంటే నిరసనలు కానీ ఏదన్నా అతిగా చేస్తే తప్పకుండా పెడతారు. మేము కూడా గతంలో చేసినాం, పెట్టారు. పోవాల్సిందే, అది చట్ట ప్రకారం ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. కోర్టులో కొట్టేసుకోవాలంటారు. అది చట్టం ఉంది అందుకు కదా. అతిక్రమించినప్పుడు మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు అతిక్రమించినప్పుడు నిబంధనల విరుద్ధంగా పోయినప్పుడు చట్ట ప్రకారం కేసులు పెడితే దాన్ని ఎదుర్కోవాలి, ఎవరైనా ఎదుర్కోవాలి. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు మానవతరాయ్ గారు? ఇప్పుడు ఏదైతే మెరిట్ విషయాలు రద్దు చేసిన తర్వాత చాలా మంది టెన్షన్ పడుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి భరోసా ఉంటది? సంయమనాన్ని పాటించండి. అందరూ నిరుద్యోగులే. ఈ 523 మందికి మళ్లీ పెట్టిన 523 మందికే ఉద్యోగాలు వస్తాయి, ప్రతిభ ఆధారంగానే వస్తాయి. టీజీపీఎస్ గత ప్రభుత్వానికి భిన్నంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు పారదర్శకంగా పరీక్ష దశలో లీకులు లేకుండా సమర్థవంతంగా వేగవంతంగా పరీక్షలు నిర్వహించి మీకు మెయిల్ చేయాలని చూసినాం. మరో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కి ఈ తీర్పు ఆటంకంగా ఉన్నది. సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా మరి టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకునే విధంగా మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం అందరం కూడా కట్టుబడి ఉందాం. అంత మాత్రాన మనం ఏం నిరాశపడాల్సిన అవసరం లేదు. జీవితం అంటే ఇదే కాదు. ప్రభుత్వానికి ఇందులో విషయంలో బేసిగా లేవు. కోర్టు తీర్పుల్ని గౌరవిస్తాం. ఆ టీజీపీఎస్ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందుకు పోతామని నిరుద్యోగులు తెలియజేస్తాం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇక ఏదైతే గ్రూప్ 1 అభ్యర్థి ప్రియా కూడా ఉన్నారు. ఎస్ ప్రియా, ప్రియా వినిపిస్తుందా? ఎస్ ప్రియా, సో కంగారు పడద్దు, కోర్టు ఇచ్చిన తీర్పుకు మేము కూడా కట్టుబడి ఉంటాము. 8 నెలల్లో టీజీపీఎస్సీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మేము కూడా చూస్తామని చెప్పేసి అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన నేతలు కూడా అంటున్నారు. కాబట్టి ఏంటి ఏమనుకుంటున్నారు? నమ్మకం ఉందా ఇప్పుడు? మీ యాక్చువల్గా అయితే ఇప్పుడు జడ్జిమెంట్ అయితే మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నామండి. కానీ ఈ టీజీపీఎస్సీనే మళ్ళీ పేపర్ ఎవాల్యుయేషన్ కనుక చేస్తే మాత్రం మేము అది ఒప్పుకోము. We demand paper evaluation, re-evaluation under the guidance of UPSC అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎందుకంటే గవర్నమెంట్ కి తెలుసు, టీజీపీఎస్సీకి కూడా తెలుసు ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి తప్పిదాలు చేశారు. పేపర్ ఎవాల్యుయేషన్ తో అసిస్టెంట్ ప్రొఫెసర్లను పెట్టారా, లేదంటే కొద్ది నెలల ముందే డిఎల్ గా మారిన అసిస్టెంట్ ప్రొఫెసర్ని చేసి వాళ్ళతో చేపించారా అనేది అందరికీ తెలుసు. ఇంకొక పాయింట్ ఏంటంటే సిలబస్ కూడా తెలియని వాళ్ళందరూ ఇవాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నారండి. సిలబస్ కూడా ఏముందో కూడా తెలియదు చాలా మందికి. అయినా కానీ ఇవాల్యుయేషన్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ ఏం తెలుసండి, ఎవరు ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కరెక్షన్ చేస్తే ఏ సబ్జెక్ట్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కరెక్షన్ చేయాలని చెప్పేసి ఏ నాయకులకు తెలుసండి? ఎవరికి తెలీదు. అయినా కానీ బయటకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారండి. ఇంకొకటి, గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే గవర్నమెంట్ లో ఉన్నంత వరకే అండి. ఈ ప్రభుత్వం ఏమైపోయిందంటే సర్టిఫికేట్లు పంచే ప్రభుత్వం లాగా పేరు వచ్చిందండి. మా స్టూడెంట్ కమ్యూనిటీలో అయితే ఉన్నది వాస్తవంగా చెప్పాలంటే మాత్రం అదే వచ్చిందండి. ఇప్పుడు జాబ్లు ఇవ్వడము, నోటిఫికేషన్లు ఇవ్వడము అంటే సర్టిఫికేట్లు పంచడం కాదండి. వేల కోట్లు ఖర్చు పెట్టి స్టేజ్లు వేసి ఓన్లీ సర్టిఫికేట్లు ఇచ్చి జాబ్ ఇచ్చినామని చెప్పుకోవడం కాదు. ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ని 2 years దాటిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ కూడా చేయలేదండి. మేము చెప్పేది ఏంటి అంటే యాజ్ స్టూడెంట్ కమ్యూనిటీ పేపర్ ఇవాల్యుయేషన్ అనేది యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరగాలి.
అప్పుడు మాత్రమే మేము స్వాగతిస్తాం. ఓకే ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద గ్రూప్ 1 పైన హైకోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించిన తర్వాత పూర్తిగా అటు గ్రూప్ 1 అభ్యర్థులు అయితే దీన్ని స్వాగతిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ విషయంలో మళ్ళీ అభ్యర్థులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, ఈ విషయంలో కూడా టీజీపీఎస్సీ కాకుండా యూపీఎస్సీ ఇది ఈ విషయంలో రీవాల్యుయేషన్ చేయాలని కూడా అటు అభ్యర్థుల నుంచి అయితే అభ్యర్థులు అనిపిస్తుంది. చూద్దాం ఈ విషయంలో ఎంతవరకు వెళ్తుందో. దట్స్ ఆల్ ఫర్ డ్రెయిన్.